ట్రోలింగ్. ఎందుకు మన కావ్య పైన ఎంత ట్రోలింగ్ జరుగుతుంది? అసలు కావ్య ఏం తప్పు చేసింది? ఎనర్జిటిక్‌గా ఉండడం తప్పా? అసలు ఏం జరుగుతా ఉంది? అసలు నాకు ఈ థాట్ ఎందుకు వచ్చింది? ట్రోలింగ్ గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అని తెలుసుకునే దానికన్నా ముందు మన ఛానల్‌లో ఉన్న ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. మనం యాక్చువల్‌గా ఎవరు పర్సనల్ విషయాలు టచ్ అయ్యి మీకు తెలిసిన విషయమే. కానీ ఈరోజు టచ్ అయిపోతే అది నేను మన బ్రహ్మముడి ఫ్యాన్స్‌కి అన్యాయం చేసినట్టు అవుతుందనేసి నేనైతే ఈ వీడియోలో అయితే మాట్లాడదాం అనుకుంటున్నాను. అలాగే నాకు సమీరా గారు సండే ఒక రీల్ అయితే షేర్ చేశారు. అంటే అప్కమింగ్ ఎపిసోడ్స్‌లో రాహుల్ ఒక డిస్ప్లే అయితే చేస్తా ఉన్నాడు, నగలు డిస్ప్లే చేస్తా ఉన్నాడు. అందులో మన రాజ్ కావ్య కూడా ఉన్నారు. వాటి గురించి మాట్లాడదాం, అలాగే ఆ పెన్ డ్రైవ్ గురించి మాట్లాడదాం, అలాగే ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగింది, రేపు ఎపిసోడ్లో ఏం జరగబోతుంది దాని గురించి కూడా మాట్లాడదాం. ఖచ్చితంగా వీడియోని అయితే చివరి వరకు అయితే చూడండి, అలాగే లైక్ చేసి వీడియో చూడండి. ఇక్కడ మన కావ్య పైన ట్రోలింగ్ మామూలుగా లేదు. నిన్న ఆదివారం విత్ మా పరివార్ షోలో ప్రోమో అయితే వచ్చింది. ఆ ప్రోమో వస్తే ఏం జరిగిందంటే, ఆ ప్రోమోలో రియల్ కపుల్స్ వర్సెస్ రియల్ కపుల్ అయితే వచ్చారు. రియల్ అంటే నిజంగానే పెళ్లి చేసుకున్న కపుల్స్, అలాగే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న కపుల్స్ అయితే వచ్చారు. దాంట్లో మన కావ్య అలాగే రాజ్ కూడా వచ్చారు. రాజ్ కావ్య వస్తే అక్కడ రియల్ కపుల్ కన్నా మన కావ్య అయితే కొంచెం ఓవర్ యాక్షన్ చేసింది అనేసి చాలా మంది అయితే కామెంట్స్ చేస్తుంటారు. అలాగే నెగిటివ్ కామెంట్స్ కూడా చాలా మంది అయితే వస్తున్నాయి. ఇక్కడ నేను ఒక విషయం అయితే చెప్తాను. అసలు కావ్య లాంటి ఎనర్జెటిక్ యాక్టర్ ఇంతవరకు నేను చూడలేదబ్బా. నేను దాదాపు ఎన్నో రోజుల నుంచి చూస్తాను, కానీ సుమా గారు తర్వాత మన కావ్యనే అంత ఎనర్జెటిక్గా ఉండేదంటే, సుమా గారు ఎలాగైతే షోని రక్తి కట్టిస్తారో. అసలు వారణాసి, మన రాజమౌళి గారు వారణాసి సినిమా షూటింగ్ అది డిలే అవుతుంది కదా, ఆ డిస్ప్లే చేయడానికి డిలే అయ్యేటప్పుడు మన సుమా గారు ఆ షోని అందరూ డీలా పడిపోతే అసలు ఇంకేం లేదు, ఫెయిల్ అయిపోయింది షో అన్నప్పుడు మన సుమా గారు ఎలాగైతే లేపారో, అదేవిధంగా మన దీపిక గారు అయితే, అంటే మన కావ్య గారు అయితే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న యాక్టర్స్లో మీరు ఎవరు ఫ్యాన్స్ అన్నా కానీ నాకు ప్రాబ్లం లేదు, కానీ ప్రజెంట్ ఉన్న యాక్టర్స్లో అసలు ఒక్కరు కూడా మొహం చూపించక కూడా భయపడతారు. అంటే కెమెరా ముందరకు వచ్చినావా, మనం యాక్ట్ చేసినావా, కన్నీళ్ళు కాచినావా, లేకపోతే 4 డైలాగులు చెప్పినావా అంతే, మళ్ళీ అస్సలు కనపడరు. ఎంత పెద్ద సీరియల్ అన్నా కానీ, ఎంత పెద్ద యాక్టర్ అన్నా కానీ, ఎన్ని లక్షల రెమ్యునరేషన్ అన్నా కానీ అసలు కళ్ళ ముందర కనపడకుండా కనుమరుగైపోతూ ఉంటారు. జస్ట్ సీరియల్లో వచ్చినావా, ముసుగేసుకున్నావా, యాక్ట్ చేసినావా, కన్నీళ్ళు కాచినావా, 4 డైలాగులు చెప్పినావా, 4 చెంపదెబ్బలు తిన్నావా అంతే వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ కావ్యలాగా అంత ఎనర్జీగా ఉండే వాళ్ళు మాత్రం చరిత్ర తిరగరాయడానికి ఒకే ఒక వన్ అండ్ ఓన్లీ పర్సన్ అంటే కావ్య. అంటే మనకు ఒక సామెత తినే ఉంటారు మీరు, అంటే కాయలుండే చెట్టుకే రాళ్ళు దెబ్బలు అనేసి. ఆ విధంగా ఇప్పుడు ప్రజెంట్ ట్రోలింగ్ అవడంలో ఎంత సక్సెస్ సాధించేస్తుంటే అంత సక్సెస్ సాధించేస్తుంది నా పర్సనల్ ఫీలింగ్. ఎందుకంటే మంచి కన్నా చెడు ఎంత ఫాస్ట్గా గ్రో అవుతుందంటే అంత ఫాస్ట్గా గ్రో అవుతుంది. అందుకోసం అనేసి నా వీడియోలు నేను మంచి వీడియోలు చేస్తాను, అలాగే సీరియల్లో ఏం జరుగుతుందో అది చెప్తాను. కాబట్టి నాకు వీస్ రాకపోయినా కానీ దేవుడు అని ఒకడు ఉంటాడు. సీరియల్లో కూడా హీరోయిన్కి ఎప్పుడో ఒక రోజు సీరియల్లో ఎండింగ్ రోజన్నా హీరోయిన్కి న్యాయం జరుగుతుంది. కాబట్టి అదేవిధంగా నాకు కూడా న్యాయం జరుగుతుంది అనేసి నేనైతే నా నమ్మకాన్ని నేను కంటిన్యూ చేస్తున్నాను. అదే అబద్ధాలు చెప్పి కావ్య బిడ్డ అప్పుకి ఇస్తుంది అనేసి అబద్ధాలు చెప్పి అబద్ధాల్లో వీస్ అయితే లక్షల్లో వస్తాయి. లక్షల్లో వచ్చినా కానీ ఒక సాక్షి అనేది ఉంటుంది. ఒరే మనం జరగంది చెప్పినాం కదా అనేసి ఒక మనస్సాక్షి అనేది ఉంటుంది. ఆ విధంగా మన కావ్య పైన ట్రోలింగ్ అయితే చేయండి. మీరంతా చేస్తారో, ఒక బాలు ఎంత బలంగా అయితే కిందికి కొడతారో అంత బలంగా అయితే కావ్య అయితే పైకి లేస్తుంది. ఇక్కడ రాజు గురించి కూడా ఒక మాట అయితే మీకు చెప్తాను. రాజు కానీ ఇన్ కేసు బిహేవ్ చేశాడంటే అప్పుడు రాజు పైన, అంటే కావ్య వచ్చి రాజుని కొంచెం దగ్గర చేసుకోవాలని చూస్తా అంటే అక్కడ రాజు కొంచెం దూరంగా ఉన్నాడు. అంటే మీకు ఒక విషయం అయితే చెప్తాను, గుర్తుపెట్టుకోండి. రాజుకి ఆల్రెడీ పెళ్ళి అయితే అక్కడ ఇన్ కేసు రాజు ఒక్క సెకండ్ తప్పు చేసినా కానీ ఇంకా అసలు మామూలుగా ఉన్న ట్రోలింగ్. రాజు పక్కాగా 200% రాజు చేసేది న్యాయం అని నేను అనుకుంటున్నాను. అలాగే ఇద్దరు అంటే ప్లస్ మైనస్ ఏమవుతుంది, ఒక వండర్ క్రియేట్ చేస్తారు. ప్లస్ మైనస్ అంటే ఆపోజిట్ మెన్ ఉమెన్ అనేవాళ్ళు ఎలా ఉంటారో అదేవిధంగా ప్లస్ మైనస్ ఎంత ఇంపార్టెంటో ఆ విధంగా మన రాజ్ కావ్య కూడా ఉండాలి. ఎప్పుడు వాళ్ళిద్దరూ ఒకటేగా కలిసిపోయినారంటే మాత్రం, ఇప్పుడు భార్యాభర్తలు అంటే ఒకటిగా కలిసిపోయినారంటే గేమ్ ఎనర్జీ ఉంటుంది చెప్పండి. అక్కడ టామ్ అండ్ జెర్రీ గేమ్ దాంట్లో ఒక సృష్టించడం, అలా సృష్టించింది కాబట్టే కదా ఒకే ఒక సీరియల్ నటించినా కానీ, ప్రజెంట్ సీరియల్ ట్రెండింగ్లో ఉన్నా కానీ ఇన్ని ఆఫర్స్, ఇన్ని షోలు, ఛానల్ కన్నా కావ్య అని ఉంటుంది. కావ్యతో పాటు మన రాజు కూడా అక్కడ అంతా బాండింగ్ అయితే వాళ్ళ మధ్య కుదిరింది. అందుకోసం అనేసి సీరియల్ కావ్యరాజు కోసం అనేసి ఇప్పుడు బ్రహ్మముడి టీఆర్పీ ఎంత వస్తాను కానీ, స్టోరీ లేకపోయినా కానీ
బ్రహ్మముడి టీఆర్పీ అంత వస్తుందంటే ఖచ్చితంగా దానికి రాజ్ కావ్యనే కారణం. రాజ్ కావ్య లేకపోతే ఈరోజు బ్రహ్మముడి అనేది లేదు అసలు. ఓపెన్ సీక్రెట్ ఇది. ఎన్నో మంది జంటలు వచ్చారు, ఎన్నో మంది జంటలు పోయారు, కానీ కావ్యరాజ్ జంట ఎక్కడ కానీ చరిత్రలో ఇలాంటి జంటలు నేను చెప్పను కానీ, పేర్లు చెప్పను కానీ, వాళ్ళ ఫ్యాన్స్ పెద్ద పెద్ద ఫ్యాన్ పేజీలు పెద్ద పెద్ద క్రియేట్ చేసినారు. అసలు ఇంకా వాళ్ళే నా ప్రాణం అనుకున్నారు, ఆ విధంగా చేసినారు. కానీ ఒక్కరు కూడా టీవీ ముందరకు వచ్చి కనపడి ఒక మాట మాట్లాడే ధైర్యం చేయలేరు. ఇప్పుడు రాజు చూసుకున్నట్టయితే రాజు ఎన్నో షోస్లో యాంకరింగ్ చేస్తూ ఉన్నాడు, ఎన్నో షోస్లో కనపడతా ఉన్నాడు. అలాగే మన కావ్య చూసుకున్నట్టయితే ఎన్నో షోస్లో కనపడతా ఉంది, ఎన్నో ఛానల్స్లో కనపడతా ఉంది. ఈ ఛానల్స్లో అంతా కనపడడం అంటే ఊరికే ఆషామాషిన జస్ట్ కెమెరా ముందరకు వచ్చి 4 కన్నీళ్ళు కట్టేసి 4 చెంపదెబ్బలు తినేసి 4 డైలాగులు చెప్పేసి వెళ్ళిపోతే ఇంకెందుకు? యాక్టర్ అనే వాళ్ళు ప్రతి ఒక్క కళాపోషణ ఉండాలి. ఆ కళాపోషణ మన రాజుల కావ్య వల్ల ఉండడం మనం చేసుకున్న అదృష్టంగా మీరు ఫీల్ అవ్వండి. అది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఇన్ కేసు ట్రోల్ అయిందా, ఇప్పుడు డబ్బులు ఇచ్చి మరీ ట్రోలింగ్ చేయించుకుంటా అంటారు. మీకు తెలియదు ఆ విషయము. డబ్బులు ఇచ్చి మరీ ట్రోలింగ్ చేయించుకుంటా అంటారు. అలాంటిది ఫ్రీ ట్రోలింగ్ వస్తుందంటే అర్థం చేసుకోండి. మనం ఎంత అదృష్టం చేసుకుంటే అంత ట్రోలింగ్ వచ్చిన వాళ్ళంతా పెద్ద పెద్ద, మీకు తెలుసు కదా, బిగ్ బాస్లో కూడా వచ్చారు. ట్రోలింగ్ అయిన వాళ్ళు బిగ్ బాస్లోకి వచ్చారు, మీకు తెలుసు కదా. ఎంత సెలబ్రిటీలు అవుతా ఉంటారు ట్రోలింగ్ చేసిన వాళ్ళు. అదే చెప్తా ఉంటుంది, పాజిటివ్ కన్నా నెగిటివిటీ చాలా చాలా తొందరగా స్ప్రెడ్ అవుతుంది. మీరు అంత ఎనర్జీ హీరోయిన్ని ఇంకా చూడబోమనేసి నాకైతే సుమా గారు మన కావ్య ఇద్దరు ఒకటే అబ్బా నా దృష్టిలో మాత్రం. డెఫినెట్గా ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంకా బ్రహ్మముడి ఎపిసోడ్ కానీ వచ్చేసినట్టయితే ఎపిసోడ్లో నేను అనుకున్నది అయితే కంప్లీట్గా వేరే అనుకున్నాను. అంటే ఫుల్ సీరియస్ మ్యాటర్ ఉంటుంది. రాజ్ కావ్య మధ్య కొంచెం ఎమోషనల్ సీన్స్ చూపిస్తారు. అంటే ఆ ప్రెగ్నెన్సీలో వాళ్ళిద్దరి మధ్య కొంచెం కామెడీ, కొంచెం సెంటిమెంటు అన్నీ వర్కౌట్ అనుకుంటే ఆ కమెడియన్స్ చేసేసినారు. దాన్ని బాగా డిసప్పాయింట్ అయితే చేసిందని నాకైతే అనిపిస్తుంది. ఆ కమెడియన్స్ ఎందుకు పెట్టినారో, ఆ పెన్ డ్రైవ్లో ఓకే ఏదో మ్యాటర్ ఉంది. పెన్ డ్రైవ్లో మనం అప్పుకు సంబంధించిన ఫైల్ కేసు ఉందనుకుంటే ఇక్కడ కంప్లీట్గా ఏదో ఎమ్మెల్యే వారు సెటప్ ఏదో అనేసి కంప్లీట్గా డైవర్ట్ అయితే చేసేసారు. అది అన్నెసెసరీ అని నాకైతే అనిపించింది. ఆ అన్నెసెసరీ వల్ల అసలు ఎలాంటి ఉపయోగం లేదు సీరియల్కి అయితే మాత్రం. జస్ట్ కావ్యరాజు ప్రేమగా ఏదో 4 మాటలు మాట్లాడుకుంటారు, చూద్దామనేసి ఆశగా ఉండే మనకి ఆ అన్వాంటెడ్ ఎపిసోడ్లు అయితే పెట్టి కామెడీ ఎపిసోడ్లు అయితే చేసేస్తారు. అది కూడా నాకైతే అస్సలు డిసప్పాయింట్ అయితే చేసింది. అది అయిపోయిన తర్వాత మన రాహుల్ గురించి అయితే చాలా చాలా మాట్లాడుకోవాలి. రాహుల్కి నేను ఆల్రెడీ మీకు చెప్పాను, స్వప్న సెలెక్ట్ చేయమంటాడు. స్వప్నకి ఒక నగ తెచ్చిస్తాడు, ఒక చీర తెచ్చిస్తాడు. స్వప్న పుట్టలో పడిపోతుందని మీకు ప్రశ్న చెప్తాను. ఇప్పుడు కూడా అయితే పుట్టలో అయితే పడిపోయింది. మన అప్పు కేసు అయితే వాళ్ళ పోలీస్ ఆఫీసర్ పైన ఆఫీసర్స్ అయితే అసలు నువ్వెందుకు ఆ కేసును పట్టుకోండవు, 1 year ముందే జరిగిపోయింది ఆ కేసు అనేసి వాంటెడ్లీ గుచ్చి ఆ కేసుని ఆపే అని చెప్తా ఉంటారు. అంటే ఆ కేసులో ఇంకా డెప్త్గా ఆలోచించాల్సిన టైం ఉంది. అంటే మన కావ్యరాజు కేరళ నుంచి తిరిగి వచ్చినాక కూడా ఆ కేసు అయితే సాల్వ్ అవ్వదు అనేసి నాకైతే అనిపిస్తుంది. మనం ఆ పెన్ డ్రైవ్లో మ్యాటర్ ఉంది అనుకున్నాం, కానీ ఆ పెన్ డ్రైవ్లో అయితే మ్యాటర్ లేదు అనేసి అనిపిస్తుంది. కానీ ఉంది అనిపిస్తుంది. కావ్యరాజుని కిడ్నాప్ చేశారు ఆల్రెడీ పోలీస్ ఆఫీసర్కు. అక్కడ వాళ్ళు పరిచయం అయ్యారు కాబట్టి పోలీస్ ఆఫీసర్ ఎలాగోలా కాపాడతాడు కాబట్టి కావ్యకి రాజుకి ఎలాంటి ప్రాబ్లం లేదు. అలాగే అప్కమింగ్ ఎపిసోడ్స్లో నాకు సమీరా గారు పంపించారని చెప్పాను. సమీరా గారు నాకు ఏం పంపించారంటే ఒక డిస్ప్లే అయితే పంపించారు. అంటే పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేసి ఆ స్క్రీన్లో అందరికీ మీటింగ్లో అయితే పిలిచి ఆ డిస్ప్లే అయితే చేస్తాను. డిస్ప్లే చేసినప్పుడు అయ్యో ఇది నేనేసిన డిజైన్స్ కదా, ఏంది రాహుల్ కాపీ కొట్టాడు అంటే, ఒకళ్ళ ఇంట్లో గలాట్ చేయాలన్నా కానీ, మన కావ్యరాజు అడగాలన్నా కానీ మన స్వప్న అయితే అడ్డుపడే చేస్తుంది. నా కళ్ళ ముందర గీపించాడు, 3 రోజులు రాత్రి పొగులు నిద్ర లేకుండా గీశాడు అనేసి మన స్వప్న అక్క చెల్లెల మధ్య కొంచెం డిస్టర్బెన్సెస్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. కానీ ఏం ప్రాబ్లం లేదు. కావ్యరాజు మళ్ళీ అలాంటి డిజైన్లు 100 గీయగలరు. ఆ 100 గీసే దాంట్లో ఒక ఇంటికి పోయింది అనుకుంటే ఏం ప్రాబ్లం లేదు. కాబట్టి మన రాహుల్ ఎంతనే చేసుకొని ఏం ప్రాబ్లం లేదు మనకైతే, అది మాత్రం గ్యారంటీ. కానీ కావ్య పైన రాజు పైన ట్రోలింగ్ చేసే వాళ్ళకి మళ్ళీ చెప్తాను, మీరంత కాదు ఇంకా 100 ఇంతలు చేయండి. మంచి జరగడమే కానీ చెడు జరగమంటూ ఉండదు. అది నెక్స్ట్ లెవెల్ అయితే ఉండింది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం అస్సలు మర్చిపోదండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్.